రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను. 12వ వచనం మీరందరూ కలిసి ఒకసారి చదువుకుంటారు. రోమాపత్రిక 12వ అధ్యాయము 11, 12 వచనాలు. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. మరోసారి చదువుదాం 12వ వచనాన్ని. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనలయందు పట్టుదల కలిగింది. చాలండి. చదువుకునే లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి ప్రార్థనా ప్రోత్సాహం నిమిత్తమై హెచ్చరికగా, పురిగొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం ప్రభు యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. క్రైస్తవ జీవితంలో ఉండవలసిన లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే పట్టుదల. పట్టుదల కలిగియుండుడి అన్నాడు. సరే, ఇక్కడ ప్రార్థన అని చెప్పాడు. ప్రార్థనలో లేదా పట్టుదల కలిగి ఉండుడి అన్నాడు. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండడానికి ముందు మనం మొట్టమొదట ఏ విషయంలో పట్టుదల కలిగి ఉండాలి అంటే సామెతల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. ఆయన నాకు బోధించుచు నాతో ఇలా అనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము అన్నాడు. మనం దేవుని యొక్క మాటలను పట్టుదలతో పట్టుకునేటువంటి వారంగా ఉండాలి. పట్టుదలతో పట్టుకునేవారు దాన్ని మర్చిపోరు. ఆదివారం ఏ వాక్యం చెప్పాము? మర్చిపోయాం కదా. మెల్లిమెల్లిగా జ్ఞాపకానికి వస్తాడు. ఆరోగ్యం గురించి. కాబట్టి రెండవ వర్తమానమే. మొదటి వర్తమానం కృపచేత, రెండవ వర్తమానము ఆరోగ్యము. ఆరోగ్యం కాబట్టి బాగా గుర్తుంది, ఇంకా వేరే విషయాలు అయితే అసలు జ్ఞాపకం ఉండవు. పట్టుదలతో పట్టుకోవాలన్నాడు. మాటలను పట్టుకుంటే చాలు, అవే మనకు జీవం అవుతాయి. అబ్రహాము దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాటనే పట్టుకున్నాడు. దావీదు కూడా దేవుడు మాట ఇచ్చాడు, ఆ మాటనే పట్టుకున్నాడు. ఎవరైతే దేవుని మాటలను పట్టుదలతో పట్టుకుంటారో మరి వారు కార్యసాధకులు అవుతారు. మనం ఉండవలసిన విషయాలలో పట్టుదల దేవుని మాటలను పట్టుకోవడంలో ఉండాలి. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకున్న మాటలన్నీ నిత్య సత్యాలు. ఆకాశం గతించిన, భూమి గతించిన, నా మాటలు ఎంత మాత్రము గతింపవు అన్నాడు. ఎవరైతే ఈ మాటల మీద ఆశ పట్టుకుంటారో వారు ధన్యులు. పట్టుదలతో తమ హృదయాన్ని మరి ఆ మాటలను పట్టుకునేలా చేస్తారో వారు ధన్యులు అవుతారు. ఎందుకంటే వాక్యము చాలా విషయాలతో పోల్చబడింది. అందులో ఒక విషయం, వాక్యము ఉదకము వంటిది అన్నాడు. నీరు
ఎంత ప్రాముఖ్యమైనది. అది మనకు దాహం తీర్చడమే కాదు, మనల్ని శుభ్రపరచడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు వాక్యాన్ని ఎందుకు పట్టుకోమన్నాడంటే, ఆ వాక్యము ద్వారా లేదా ఆ వాక్యం అనే నీరు ద్వారా మనల్ని మనం శుభ్రపరచుకుంటాం. ఒక కూరగాయల గంప ఉందనుకోండి, అది ఖాళీ కూరగాయల గంప. దాన్ని నీళ్ళల్లో ముంచి తీస్తే మరి అది పైకి వచ్చేస్తుంది, నీళ్ళన్నీ కూడా ఏమైపోతాయి, కిందికి కారిపోతాయి. మనం ఎన్నిసార్లు ముంచి తీసినా సరే అందులో నీళ్లు నిలవవు. కానీ ఒక 10 సార్లు ముంచి తీయడం ద్వారా గంపలో ఉన్న దుమ్ము, చెత్త, చెదారం అంతా ఏమైపోతుంది, శుభ్రమైపోతుంది. అలాగే మన హృదయము కూడా అంతే. అందుకే నీ హృదయముతో నా మాటలను లేదా పట్టుదలతో నా మాటలను పట్టుకొనిమ్ము అన్నాడు. మనల్ని మనం శుభ్రపరచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం, కానీ ఈ ప్రయత్నం చేయం. మాటలు, దేవుని మాటలు మన హృదయంలో నింపుకుంటే చాలు, అప్పుడు మన హృదయం ఎంతో శుభ్రమైపోతుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు అన్నాడు. అందుకే కొలసి పత్రికలో, ఎఫెసీ పత్రికలో ఎప్పుడు జ్ఞాపకం చేస్తాడు, మీ హృదయములలో క్రీస్తు వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి అంటాడు. అది ఎంత పట్టుకుంటున్నాం, ఎంత ధ్యానిస్తున్నాం, ఎంతగా హృదయం నిండుగా వాక్యం ఉన్నది మనకు. ఆ మాటలే మరి నీరు వలె మన హృదయాన్ని శుభ్రం చేసి దేవుని ముఖదర్శనాన్ని చూసే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాయి. అటు దావీదు అట్టి మాటలను పట్టుకున్నాడు, అబ్రహాము పట్టుకున్నాడు, వారి జీవితాలలో ఎంతో ధన్యులయ్యారు. అయితే రాత్రి మన క్రైస్తవ జీవితంలో ఏది ఉండాలంటే పట్టుదలతో దేవుని మాటలను వినడానికి, వాటిని పట్టుకోవడానికి మనం సిద్ధం కావాలి. ఇది మొదటి సంగతి. రెండవది, దేనిలో పట్టుదల కలిగి ఉండమన్నాడంటే ఇక్కడే మనం చదువుకున్నాం, ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండేది అన్నాడు. ఆదివారం అది ఆరాధన, అందులో ప్రార్థన ఉండదు, క్లుప్తంగానే ఉంటుంది, తక్కువగా ఉంటుంది. కానీ గృహ కూటాలు ప్రార్థనా కూటాలు, స్త్రీల కూటాలు ప్రార్థనా కూటాలు, స్థానిక సంఘము కొరకు చేసే విజ్ఞాపన కూటాలు ప్రార్థనా కూటాలు. మరి సంఘముగా, వ్యక్తిగతంగా పట్టుదలతో మనం ప్రార్థిస్తున్నామా? ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండుడి అని ఎందుకన్నాడంటే, పట్టుదల కార్యసాధనకు ముఖ్యమై ఉన్నది. చూడండి, ఒక ఆమె పట్టుబట్టింది, ఆమె పట్టుదలలో విసుగు లేదు, ఆమె పట్టుదలలో నీరసపడలేదు, అనుకున్నది సాధించుకునేంత వరకు పోరాడుతూ వస్తూ ఉంది. లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుంచి సహాయం చేయండి. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండెను, చుండాలి అని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండేను అన్నాడు. ఈ విధవరాల గురించి ఎన్నో పర్యాయాలు మనం విన్నాం. ఈమె న్యాయాధిపతి దగ్గరికి, ఒక మాటలో చెప్పాలంటే అతడు అన్యాయస్తుడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి రావడానికి ఎంతో పట్టుదల కలిగి ఉంది. ఈమె విసిగిపోలేదు, ఈమె పట్టుదల పట్టింది కాబట్టి విసుగు రాలేదు ఆమెకి. నాకును నా ప్రతివాదికిని న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను. ఎలా అడుగుచూ వచ్చింది? తరచుగా వచ్చింది అన్నాడు, తరచుగా వచ్చింది అన్నాడు. విసిగిపోలేదు. రెండవది తరచుగా వచ్చింది.
మూడవది మాటి మాటికి వచ్చింది. 5వ వచనం చదవండి. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు. పట్టుదల ఉంటే విసుగు రాదు. పట్టుదలలో ఉంటే తరచుగా వస్తాం. పట్టుదలతో ఉంటే మాటి మాటికి వస్తాం. పట్టుదల ఉంటే తొందర పెడతాం ఆ కార్యం కొరకు. దేవుణ్ణి, ఆయనను గోజాడేటువంటి వారంగా ఉంటాం. మరి విధవరాలు దేవుని కార్యాల కొరకు తను తాను ఎట్లా సిద్ధపరచుకుందో చూడండి. అంటే తనకు అవసరమైనటువంటి విషయం కొరకే. అతడు అన్యాయస్తుడని తెలుసు, న్యాయం చేయడని తెలుసు, దేవునికి భయపడడని తెలుసు, మనుషులను కూడా లక్ష్య పెట్టడని తెలుసు. అయినా సరే నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చుము అని. ఈ పట్టుదల మన ప్రార్థనలో ఉందా? ఒక అంశం గురించి మనం ఎంచుకుంటే అలసిపోతాం. కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు ప్రార్థన చేస్తాం, కొన్ని వారాలు ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు విసుగక పట్టుదలతో ప్రార్థన చేయడానికి మాదిరిగా ఈ ఉపమానాన్ని మనతో చెప్తూ వచ్చాడు. ఇంకా ఆయన ఏమన్నాడంటే 7వ వచనం చదవండి. దేవుడు తాను ఏర్పరుచుకొనిన వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. అక్కడ ప్రశ్నార్థకం ఉంది. అంటే అర్థం ఏంటి? తీరుస్తాడు కదా, తీరుస్తాడు కదా. చదవండమ్మా. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా వారు దీర్ఘశాంతం చూపుచున్నానని మీతో చెప్తున్నానన్నాడు. మనకు ఒక గొప్ప ఆధిక్యత ఉంది. మనం దేవుని చేత ఏర్పరచబడిన వారం. అన్యాయస్తులే ఉండొచ్చు, వాళ్ళు న్యాయాధిపతులుగా ఉండొచ్చు, వాళ్ళ పదవులు అధికారాలు అలా ఉండొచ్చు. కానీ సర్వభౌమాధికారి అయినటువంటి దేవుని చెంతకు వచ్చి మనం పట్టుదలతో ప్రార్థిస్తే తప్పక ఆయన మన కార్యాన్ని జరిగిస్తాడు. ఈ విశ్వాసం ఉండాలి. పట్టుదలతో దేవుని మాటలను పట్టుకోవాలి. అలాగే పట్టుదలతో మనం ప్రార్థనలు చేయాలి. మూడవది, పట్టుదలతో మన హృదయములను ఆయన వైపు తిప్పాలి. హృదయం ఎప్పుడు లోకం వైపే తిరుగుతూ ఉంటుంది. అవి ఎంత అభిషిక్తుల హృదయాలైనా, ఎంత ప్రార్థనాపరుల హృదయాలైనా మరి అవి ఎప్పటికప్పుడు మారిపోయేవిగా ఉంటాయి. అందుకే నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అన్నాడు. ఇశ్రాయేలీయులు చాలా కాలం యెహోవాను అనుసరించలేదు. దేవుడు ఫిలిష్తీయుల చేతికి వారిని అప్పగించాడు. 20 సంవత్సరాలు వారు వీరిని బాధ పెట్టారు. ఇకనైనా యెహోవాను అనుసరించుదామన్న మనసు వారికి కలిగింది. అప్పుడు సమూయేలు వారితో ఏమన్నాడంటే, ఇలా కాదు, మీరు అన్యదేవతలన్నీ తీసేసి పట్టుదలతో మీ హృదయాలను ఆయన తట్టు తిప్పండి అంటూ ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇలా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి ఏం కలిగి? పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి అని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీలు ఏం చేశారు? అంతటా ఇశ్రాయేలీలు బయలు దేవతలు
అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి అన్నాడు. మిస్పాలో వాళ్ళు ఉపవాస ప్రార్థన చేశారు, నీళ్లు చేదిపోశారు. యెహోవా నీ దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారు. సమూయేలు మా కొరకు నువ్వు యెహోవాకు ప్రార్థన చేయటం మానవద్దు అని ఆయనకు చెప్పారు. ఫిలిష్తీయులతో వారు యుద్ధానికి వెళ్ళారు. సమూయేలు ఇశ్రాయేలీల పక్షంగా బలి అర్పించడానికి అన్నీ సిద్ధం చేసి దహన బలి అర్పించి సమూయేలు యెహోవాకు ప్రార్థన చేస్తే యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను అన్నాడు. వారు ఎప్పుడైతే నిర్ణయం చేసుకొని పట్టుదలతో వారి హృదయాలను ఆయన వైపు తిప్పారో అప్పుడే ఫిలిష్తీయుల మీద దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. వాళ్ళు ఆయాసకరంగా, దేవునికి ఆయాసకరంగా ఉన్నవన్నీ తీసేశారు. ఈనాడు అలాంటి అనుభవం మనం పొందుతున్నామా? పట్టుదలతో ఆయన మాటలు పట్టుకోవాలి, ప్రార్థనలో పట్టుదలగా ఉండాలి. అలాగే మన హృదయాన్ని యెహోవా తట్టు పట్టుదలగా తిప్పాలి. ఎన్ని కార్యాలు జరిగినా, ఎంత గొప్ప విషయాలు అనుభవానికి వచ్చినా అనేక సందర్భాలు మనం యెహోవాను సేవించటంలో అస్థిరులుగా ఉంటాం, పట్టుదల లేని వారిగానే ఉంటాం. హిజ్కియా కాలంలో దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. పస్కా పండుగ 14 రోజులు జరిగింది. యెహోవాకు ప్రతిష్ఠించుకున్నారు. ఆశతో ఆర్భాటంగా ఆయన సేవించారు. కానీ దేవుడు వారి గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు? 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 33వ వచనం. 2వ దినవృత్తాంతాలు 20:33లో అయితే అప్పటికి ఇంకను జనులు తమ పితరుల దేవుణ్ణి వెతుకుటకు వారి హృదయములను స్థిరపరుచుకొనలేదు. అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. అక్కడ అస్తారోతు బయలుదేవతలన్నిటినీ తీసేశాడు. దేవుడు విజయం ఇచ్చాడు. ఇక్కడ కూడా హిజ్కియాకి యెహోషాపాతుకి ఎన్నో విజయాలు ఇచ్చాడు. హిజ్కియా కాదండి, యెహోషాపాతు. 3 శత్రువులు వచ్చారు, ఎన్నో విజయాలను దేవుడు ఇచ్చాడు. మరి వారికి ఎంతో సమృద్ధి, దీవెన ఇచ్చాడు. 40 సంవత్సరాలు నెమ్మదినిచ్చాడు, శత్రువులపై విజయం ఇచ్చాడు, కొల్ల సొమ్మంతా దోచుకునే భాగ్యం ఇచ్చాడు. కానీ అప్పటికింకా వారి హృదయాలు పట్టుదలతో యెహోవా యందు స్థిరమవ్వలేకపోయాయి. అందుకే ఆశీర్వాదాల కంటే కూడా మన హృదయాన్ని యెహోవా తట్టే తిప్పాలి. అవన్నీ ఆయన ఇస్తాడు, ఇవ్వడని కాదు. అయితే పట్టుదలతో మన హృదయాన్ని ఆయన తట్టు తిప్పుతున్నామా? మొదటిది పట్టుదలతో ఆయన మాటలు పట్టుకోవాలి. 2వది పట్టుదలతో ప్రార్థన చేయాలి. 3వది పట్టుదలతో హృదయాలను ఆయన తట్టు తిప్పాలి. 4వది పట్టుదలతో విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన అంటే మన గురించి చేసేది కాదు, మన గురించి మనం చేసుకునేది ప్రార్థన అంటారు. మరి విజ్ఞాపన అంటే అందరి కొరకు మనము దేవుని పక్షంగా చేసేదే విజ్ఞాపన. ప్రార్థనలయందు విజ్ఞాపనలయందు అని కూడా అన్నాడు. కాబట్టి రెండు వేరు వేరు విషయాలు. మనం విజ్ఞాపనలో పట్టుదలగా ఉంటున్నామా? ఇతరుల కొరకు ఎంతగా ప్రార్థన చేస్తున్నాం? ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. ఎఫెసీ 6:18 ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము
పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. విజ్ఞాపన చేయడానికి మనకు పట్టుదల ఉండాలి. ఇంకా 20వ వచనంలో కూడా అన్నాడు, నేను సువార్త గురించి మాట్లాడునట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్ శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అన్నాడు. మరి ఇలాంటి అనుభవం ఎప్పుడైతే మనం పొందుతామో దేవుడు మన పక్షంగా నిలిచి కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన, అందులో ఉన్నది పట్టుదల. అసలు కార్యం జరిగి పేతురు వచ్చి తలుపు తడుతున్నా కూడా ఎవరు ప్రార్థనలో నుంచి లేవట్లేదు. రోజే చెప్తా ఉంది, అయ్యా అమ్మా పేతురు వచ్చాడు అంటే కూడా వారికి లేదు లేదు నువ్వు పిచ్చిదానివి అన్నారు. అంటే ఆయనను విడిపించాలని వాళ్ళకి ఎంత పట్టుదల ఉంది. పేతురు చెరసాలలో ఉన్నాడు, సంఘం పట్టుదలతో ప్రార్థన చేస్తాం. ఈ పట్టుదల మనం కలిగి ఉంటే ఈ నేటి దినాల్లో ఎంతో ధన్యులము. మనం ఇతరమైన విషయాల్లో పట్టుదల కలిగి ఉంటాము కానీ ప్రభువు కొరకు పట్టుదల కలిగి ఉండము. సహజంగా భార్యాభర్తల మధ్య గొడవ వచ్చిందనుకోండి, ఆయన మాట్లాడితేనే నేను మాట్లాడు, లేదంటే సహోదరి మాట్లాడితేనే నేను మాట్లాడు. ఈ విషయాలలో పట్టుదల ఉంటుంది. కానీ వాక్యం పట్టుకోవడంలో, మన హృదయాలు ఆయన తట్టు తిప్పడంలో, ప్రార్థనలో, ఇంకా చెప్పాలంటే విజ్ఞాపన చేయడంలో ఎంత పట్టుదలగా ఉన్నాం. ఈ ఆధ్యాత్మికమైన పట్టుదల అద్భుతాలకు కారణమవుతుంది. వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ, సంఘ జీవితంలోనూ. కాబట్టి రాత్రి ప్రార్థించే ముందు ఎంత పట్టుదలతో ఉన్నాం, మన పట్టుదల పర్సెంటేజ్ ఎంత ఉంది, వెళ్తే వెళ్దాం లేకపోతే లేదు అన్నట్టుగా ఉన్నామా? వ్యక్తిగతంగా ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, లేదా కుటుంబముగా, సంఘముగా మనం ఎప్పుడైతే మంచి తీర్మానంలోకి వస్తామో ప్రభు తప్పకుండా మన పక్షంగా పనిచేసేవాడిగా ఉంటాడు. ఎప్పుడూ పట్టుదల కలిగి ఉండమంటాడు. ఇక్కడ ఎల్లప్పుడూ అని చెప్తా ఉన్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయంలో, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, ఇందాక మనం చదువుకున్న వాక్యంలో 11వ వచనం చదవండి. ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి అన్నాడు. మరి ఇలాంటి ఆధిక్యత మనం పొందాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. ఈ నిరీక్షణ విషయం, సంతోషించడం, ఆత్మలో తీవ్రత కలిగి ఉండడం, ఓర్పు కలిగి ఉండడం, ఇవన్నీ కూడా పట్టుదలతోనే సాధ్యమవుతూ ఉంటాయి. కాబట్టి ప్రభువుని అడుగుదాం, ప్రభువా నేను పట్టుదలలో ఎంతో బలహీనంగా ఉన్నాను, నీ మాటలను పట్టుకోలేకపోతున్నాను, నా హృదయాన్ని పట్టుదలతో నీ వైపు తిప్పలేకపోతున్నాను, ప్రార్థనలో కూడా నాకు పట్టుదల లేదు, అలాగే విజ్ఞాపన చేయడానికి కూడా నేను పట్టుదల కలిగి ఉండలేదు. నన్ను కనికరించు, నన్ను బలపరచు, పట్టుదల కలిగి నీ వైపు నేను తిరగడానికి సహాయం చేయని అడుగుదాం. అప్పుడు దేవుడు మనలో కార్యం చేస్తాడు. మన విజ్ఞాపనలన్నీ ఆలకించి మనకు ప్రతిఫలం దయచేస్తాడు. అబ్రహాం ఒక్కసారి పట్టుకున్నాడంటే 75 సంవత్సరాలు వాగ్దానం నెరవేరేంత వరకు వెనుదిరగలేదు. దావీదు కూడా అంతే. ఒక మాట దేవుడు ఇచ్చాడంటే ఎప్పుడు విడిచిపెట్టినవాడు కాదు. ఆయన తదనంతరం కూడా దాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి అలాంటి ఆశ కలిగి ఉందా? దేవుడి తలంపులను దీవించునుగాక. అందరి తలలు ఉంచి కళ్ళు మూసుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం.